సినిమా రిపీట్. 12 ఏళ్ల తర్వాత ప్రియుడితో భార్యకు పెళ్లి చేసిన భర్త. వివాహం తర్వాత తన మాజీ ప్రియుణ్ణి మర్చిపోలేక నిరంతరం అతడి జ్ఞాపకాల్లోనే ఉండే భార్యను బాధ పెట్టడం ఇష్టం లేక చివరకు ఆమెను ప్రియుడి చెంతకు భర్త చేర్చడం. ఇలాంటి కథలు చాలా సినిమాల్లోనే చూసే ఉంటారు. కన్యాదానం సినిమాను పోలిన ఈ ఘటనలు నిజ జీవితంలోనూ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. తాజాగా బీహార్లో అటువంటి సంఘటన చోటు చేసుకుంది. 12 ఏళ్ల కిందట పెళ్లై 3 పిల్లలు ఉన్న మాజీ ప్రియుణ్ణి తన భార్య మర్చిపోలేకపోతుందని ఇటీవలే తెలుసుకున్న భర్త ఆమెను ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. వివరాల్లోకి వెళ్తే సహస్రా ప్రాంతానికి చెందిన జ్యోతిరాణి అనే మహిళకు అనిల్ అనే వ్యక్తితో 12 ఏళ్ల కిందట పెళ్లైంది. ఈ జంటకు 3 పిల్లలు కూడా ఉన్నారు. భర్తతో హాయిగా కాపురం చేసుకుంటోందని, వారి సంసారం ఏ కలతలు లేకుండా సాగిపోతుందని అందరూ భావించారు. ఎందుకంటే పెళ్లికి ముందు ఆమె బ్రిజేష్ అనే యువకుణ్ణి ప్రేమించింది. పెద్దలు మాత్రం అనిల్ తో పెళ్లి జరిపించారు. కానీ ప్రియుణ్ణి మాత్రం జ్యోతి మర్చిపోలేకపోయింది. వీలు చిక్కినప్పుడల్లా ఇరువురు కలుస్తూనే ఉన్నారు. వీరి మధ్య సంబంధం గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతుండగా 12 ఏళ్ల వరకు బయటపడలేదు. కానీ అదేదో సామెతలా చాటుమాటుగా సాగే ఇలాంటి వ్యవహారాలు ఎప్పటికైనా బయటపడాల్సిందే అన్నట్టు ఇటీవలే భార్య తన ప్రియుణ్ణి కలుస్తోన్న విషయం భర్త గుర్తించాడు. వారి వివాహేతర సంబంధం గురించి తెలిసి అతడి గుండె ఆగినంత పనైంది. కానీ సినిమాల్లో చూసి స్ఫూర్తి పొందాడో ఏమో కానీ ఆ షాక్ నుంచి తేరుకున్నాడు. తక్షణ కర్తవ్యం గుర్తించిన అతడు వెంటనే భార్య ప్రియుణ్ణి కలిసి మాట్లాడాడు. జ్యోతికి నువ్వంటేనే ఇష్టమని చెప్పిన భర్త పెళ్లి చేసుకోవాలని కోరాడు. బ్రిజేష్ ను ఒప్పించి ఇద్దరికీ దగ్గరుండి పెళ్లి చేశాడు.